బీఆర్ఎస్ లో అందరికంటే ముందు బీసీ కులగణనపై స్పందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దాని వెనుక బీసీ ఓటు బ్యాంకును ఓన్ చేసుకోవడమే ఆమె టార్గెట్ గా కనిపించింది. తాజాగా హెచ్సియు భూములకు సంబంధించి వివాదం నడుస్తున్న తరుణంలో ఆమె మై హోమ్ విహంగ అపార్ట్మెంట్లపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కవిత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మై హోమ్ విహంగ కూల్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఇంతకీ కవిత సవాలు విసరడం వెనుక వ్యూహం ఏంటి? ఆమె స్కెచ్ గులాబీ పార్టీకి కలిసి వస్తుందా, వికటిస్తుందా? హెచ్సియు భూముల అంశం నడుస్తున్న తరుణంలోనే కవిత లేవనెత్తిన అంశం కొత్త చర్చకు దారితీసింది. హెచ్సియు భూముల విషయంలో జరుగుతున్న రాజకీయ రగడలు కాంగ్రెస్ పార్టీ మై హోమ్ విహంగ భూముల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సర్వే నంబర్ 25లోని వివాదంలో ఉన్న భూమిని కేటీఆర్ స్వయంగా సెటిల్మెంట్ చేసి మై హోమ్ సంస్థకు అప్పగించారంటూ టీపీసీసీ చీఫ్ స్వయంగా ఆరోపించారు. అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేని తరుణంలో కవిత ఒక్కరే స్పందించారు. ఆమె స్పందించిన తీరు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో ఎవరూ మాట్లాడని అంశంపై కవిత స్పందించడం, మై హోమ్ విహంగ అపార్ట్మెంట్లను కూల్చివేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ఆమె సవాల్ చేయటం గులాబీ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. మై హోమ్ విహంగ అంశంలో కవిత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుపై చర్చ నడుస్తోందట. మై హోమ్ విహంగ అక్రమ నిర్మాణాలైతే అవి ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే బుల్డోజర్లను పంపించి కూల్చివేయాలని ప్రభుత్వానికి కవిత సవాల్ విసిరారు. ఆమె సవాల్ వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ స్టార్ట్ అయిందట. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కవిత కామెంట్స్ చేశారా, లేక ఎజెండా ఏమైనా ఉందా అని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. మైహోం రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కూల్చే ధైర్యం చేయలేరని కొత్త అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఎమ్మెల్సీ కవిత మైహోం రామేశ్వరరావును బీజేపీ మనిషిగా అభివర్ణించటం రాజకీయ వ్యూహంలో భాగమనే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో చివరి 6 నెలలు మినహా మైహోం రామేశ్వరరావుతో గులాబీ బాస్ కు మంచి సంబంధాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ముచ్చింతల్లో చినజీయర్ స్వామి నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం నాటి నుంచి ఆ ఇద్దరి మధ్య గ్యాప్ స్టార్ట్ అయింది. ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ రావటం, కేసీఆర్ హాజరు కాకపోవటం కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రధాని మోదీ దగ్గరవుతారనే భావనతో మైహోం రామేశ్వరరావును కేసీఆర్ దూరం పెట్టారన్న టాక్ కూడా నడిచింది. అయితే ఎలక్షన్ టైంలో మాత్రం అంతా సర్దుకుందంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు సడన్ గా కవిత మైహోం రామేశ్వరరావును టార్గెట్ చేయటంపై బీఆర్ఎస్ లో హాట్ డిబేట్ నడుస్తోందట. ప్రధాని మోదీతో మైహోం రామేశ్వరరావుకు సత్సంబంధాలున్నాయన్న భావనతోని కవిత ఆయనపై బీజేపీ మనిషి అని ముద్ర వేశారనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సత్సంబంధాలు తెగిపోయాయి కాబట్టి రామేశ్వరరావును బీజేపీకి ఆపాదించారంటున్నారు. ప్రధానితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాజకీయ వైరముంది కాబట్టి పనిలో పనిగా వివాదం వచ్చింది కాబట్టి మైహోం సంస్థను కూడా బీజేపీ ఖాతాలో వేయాలనేది కవిత వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. తాను చేసిన సవాల్పై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే కాబట్టి చర్యలు తీసుకోలేదని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చనేది కవిత ప్లాన్ గా పార్టీ నేతలు చెప్పుకుంటున్నారట. అయితే పార్టీలో ఎవరు స్పందించని అంశంపై కవిత ఎందుకు మాట్లాడారు అనే దానిపై కూడా గులాబీ నేతల్లో అంతర్గతంగా చర్చ నడుస్తోందట. వాస్తవానికి ఈ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ స్పందించాల్సి ఉంది. కానీ కవిత స్పందించడంపై అందరూ తలలు పట్టుకుంటున్నారట. అందులోనూ బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలతో మైహోం రామేశ్వరరావుకు సత్సంబంధాలున్నాయన్న విషయాన్ని పలువురు గుర్తు చేసుకుంటూ ఈ రగడ ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో అని తెగ ఇదైపోతున్నారట. మొత్తం మీద కవిత వ్యూహం బీఆర్ఎస్ పై రాజకీయంగా ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.